హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా డిపార్ట్మెంట్లో చెకింగ్ చేసి వాడైతే రాలేదు కాబట్టి వాడి డ్యూటీ కూడా నాకే పడింది. తప్పదు, మరి మనకు ఆల్రెడీ క్వాలిటీ చెకింగ్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బాస్ ఏం చెప్పాడంటే, అంజీ నువ్వు వెళ్ళి ఈరోజు చెకింగ్ చేయి అన్నాడు. అందుకని చెప్పేసి చెకింగ్ చేయడానికి అయితే వచ్చేసాను. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే చెప్తాను. ఏంటంటే కంటైనర్లు అన్లోడ్ చేసినందుకు ఎంత డబ్బులు వస్తాయి, అలాగే ఎలా అన్లోడ్ చేయాలి, ఎలా చేయాలి అన్ని ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఒక కంటైనర్ అన్లోడ్ చేయడానికి కంపల్సరీ ఇద్దరు మనుషులు అయితే ఉంటారు. అది 20 ఫీట్ అయినా 40 ఫీట్ అయినా. 20 ఫీట్ అన్లోడ్ చేసినందుకు వీళ్ళకి వచ్చేసి 50 రింగేట్లు అయితే ఇస్తారు. అలాగే 40 ఫీట్ అన్లోడ్ చేసినందుకు 100 రింగేట్స్ అంటే 100 రింగేట్లు అయితే ఇస్తారు. ఇది వచ్చేసి ఏంటంటే కంపెనీ వచ్చేసి ఎక్కువే పే చేస్తుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళ బాస్ సగం తీసుకొని సగం అయితే వీళ్ళకి ఇస్తారు. బ్రోకర్ల చేతిలో ఉండడం వల్ల ఇటువంటి అయితే మనకైతే ఇలాగే వస్తాయి శాలరీలు. కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించుకొని అయితే విదేశాలు వచ్చే ముందు చెప్తున్నాను, మరీ చెప్తున్నాను. ఎందుకంటే ఇటువంటి పనులు అలవాటు ఉంటేనే కానీ చేయలేరు. కంటైనర్ని అలవాటు చేయడం అంటే దోలు తీరిపోతూ ఉంటుంది, మామూలుగా ఉండదు. కాబట్టి ఒకసారి ఆలోచించుకొని అయితే రండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.